భయంకరమైన శ్రమలు అనుభవిస్తూ మనము సువార్త గ్రహించాలని ప్రయాసపడినవాడు. As soon as he set foot in India, his children started dying one by one. ఆయన భారతదేశంలో అడుగుపెట్టిన కొన్ని దినాలకే తన బిడ్డలు ఒక్కొక్కరిగా చనిపోతూ వచ్చారు. His wife became mad. ఆ పరిస్థితిని బట్టి భార్య పిచ్చిదైపోయింది. And she died. ఆమె కూడా చనిపోయింది. He lost his entire family. ఆయన కుటుంబం అంతటి భారతదేశంలో పోగొట్టుకున్నాడు. So that he could give the gospel to us. ఎందుకు ఇంత నష్టాన్ని అనుభవించాడంటే కేవలం భారతదేశానికి సిలువ సువార్తనివ్వటానికి. And today we have preachers who are saying, "Oh, you come to me, I'll make you rich." నేటి దినాల్లో ప్రసంగికులు ఇదిగో మీరు నా యొద్దకు రండి నేను మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తానని బోధిస్తున్నారు. What a shame. ఎంత సిగ్గుతనం. This is what makes the cross of Christ of none effect. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి బోధకుల ద్వారా క్రీస్తు సిలువకు ప్రభావితం లేకుండా విలువ లేకుండా మారిపోతుంది.